ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. రంతిదేవుని గూర్చి మనం ఇప్పుడు చెప్పుకుందాం. రంతిదేవుడు చంద్రవంశపు రాజు అన్నమాట. ఆయనను గూర్చి భాగవతంలోను భారతంలోను కాళిదాసు రచించినటువంటి మేఘ సందేశంలోను కొంత భాగం ఉందన్నమాట. ఈయన చంద్రవంశపు రాజు అని కూడా చెప్పుకున్నాం కదా. చంద్రవంశపు రాజుల్లో కూడా చాలా గొప్పవాడు. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మిన సిద్ధాంతం కలిగిన వాడు అన్నమాట. అన్నార్తుల యొక్క ఆకలిని తీర్చడంలో ఈయనకు గొప్ప పేరుంది. ఈయన యొక్క ఆ కీర్తి ప్రతిష్టలు ఎలాంటివో పరీక్షించాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మరి ఆయన దగ్గరికి వచ్చారు రకరకాల రూపాలతో. మరి వాళ్ళంతా కూడా పరీక్షించినా కూడా అతడు నిజమైనటువంటి దాత, ప్రజల యొక్క కష్టాలను తీర్చేవాడు అని కూడా వాళ్ళంతా కూడా నిర్ధారించుకున్నారు. నిర్ధారించుకున్న తర్వాత ఏదైనా వరం కావాలన్నా, మోక్షప్రాప్తి కావాలన్నా అని అడిగితే, నాకు వరాలు ఏమొద్దు, మోక్షం కూడా ఏమొద్దు, కష్టాల్లో ఉన్న ప్రాణుల కష్టాలు తీర్చే శక్తిని ప్రసాదించమన్నాడు. కష్టాల్లో ఉన్నటువంటి ప్రాణులు మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క కష్టాలను తీర్చేటటువంటి శక్తిని నాకు ప్రసాదించండి అని అడిగాడన్నమాట. ఇప్పుడు మనము అతని యొక్క దానశీలతను, దాని తర్వాత అన్నార్తుల యొక్క ఆకలిని అతడు ఏ విధంగా తీర్చాడో ఆ విషయాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఇదంతా కూడా మనకు వివరంగా చెప్పినటువంటి గ్రంథం పోతన భాగవతం. ఈ భాగవతంలో నవమ స్కంధంలో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆ భాగవతాన్ని చదువుకుందాం. ఇతడు ఈ నరుని యొక్క కుమారుడు. నరుడు ఈ గర్గునికి సంబంధించిన వాడు అన్నమాట, గర్గవంశం వాడు. ఈ రంతిదేవుని యొక్క కీర్తి ఎలాంటిదో చూద్దాం. ఇదంతా కూడా పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పేటటువంటి సందర్భం ఇది. అందుకని ఈ ప్రారంభంలోనే ఏమంటున్నాడు సుఖమహర్షి, రాజవంశోత్తమ రంతిదేవుని కీర్తి ఏల చెప్పగ వినిమిందునందు, ఆ రాజు తన సంచితార్థంబులన్నీయు ఎడపక దీనులకిచ్చి ఇచ్చి సకుటుంబుడై ధైర్య సంయుతుడై పేదయై కూడు నీరు లేక అధమ వృత్తి ఎందేని 48 దివసముల్ చర్యంపనొక దివసంబు రేపు. ఇక్కడ చూడండి, రాజవంశోత్తమ అంటున్నాడు పరీక్షణ్ మహారాజుకు సంబోధనది. రంతిదేవుని కీర్తి ఏల చెప్పగా, రంతిదేవుని యొక్క కీర్తిని ఏల చెప్పకంటే ఏమి చెప్పేది, ఎంత గొప్ప కీర్తో అని అర్థంలో అన్నమాట. వినుము ఇందు నందు ఆరాజు ధన సంచితార్థంబులన్నీయు ఎడపక దీనులకిచ్చి ఇచ్చి. ఇందు అందు, ఇక్కడ అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, ఆ రాజు తన సంచితార్థంబులన్నీయు, సంచితము అంటే ప్రోగు చేసినటువంటి సంపాదించినటువంటి డబ్బంతా కూడా ఎడపక దీనులకు ఇచ్చి, ఎడపకంటే ఎడతెరిపి లేకుండా, అంటే నిరంతరాయంగా మరి దీనులకు ఇచ్చి సకుటుంబుడై, అంటే ఇచ్చి పేదవాడైపోయాడు, రాజ్యం కూడా కోల్పోయినాడు అని మనం దాన ధర్మాలు చేయడం వల్ల. ఇచ్చి సకుటుంబుడై ధైర్య సంయుతుండై పేదయ్యి,
ఇప్పుడు భార్యా పిల్లలతో దాని తర్వాత ధైర్యాన్ని కోల్పోకుండా పేద అయినా కూడా కూడు నీరు లేక అధమ వృత్తి నిందేని. కూడు లేదు, నీరు లేదు, అధమ వృత్తి అంటే మరి ఈ యాచిక వృత్తిలో ఎందేని 48 దివసములు చెరియింప, మరి ఆహారం లేకుండా 48 రోజులు తిరిగాడు ఆహారం కోసం. మరి చెరియింప ఒక దివసంబు రేపు అంటే ఉదయం ఒకనాడు ఒక ప్రాతకాలాన్ని నెయ్యి పాయసంబు నీళ్లును గలిపిన బహు కుటుంబము భార భయముతోడ వలసి నీరు వట్టు ఆకలియును మిక్కిలొదవ జూచి కుడువను చహించే. ఒకరోజు ఉదయాన్నే నెయ్యి పాయసము నీళ్లు కలిగిన, అంటే నెయ్యి దొరికింది, పాయసము, దాని తర్వాత నీళ్లు ఇవి దొరకగా కలిగిన అంటే దొరకగా బహు కుటుంబ భార భయముతోడ, మరి భార్య పిల్లలు ఎక్కువగా ఉన్నారు, దాన్ని భరించడం మరి భయంతో వలసి నీరు వట్టున ఆకలియును మిక్కిలొదవ చూచి, వాళ్ళకు దప్పిక ఆకలి మరి మిక్కిలొదవ కృంగదీశాయన్నమాట. ఎవరికి? భార్య బిడ్డలకు, తనకు. కుడువను చహించే. కుడువ అంటే తినడానికి పూనుకున్నాడు. పాయసం ఉంది, నెయ్యి ఉంది, నీళ్లున్నాయి. అదే చెప్తున్నాడు. అయ్యి అవసరంగున ఆ సమయంలో అతిథి భూసురుడొక్కడాహారమడిగిన. అతిథి భూసురుడొక్కడు, భూసురుడు అంటే బ్రాహ్మణుడు, ఒక్కడు ఆహారం అడిగిన, ఆకలి అవుతుంది, ఆహారం పెట్టండి అని అడిగాడు. కడపక ప్రియముతో గరవిల్చి. కడపక అంటే లేదయ్యా పో అని చెప్తారు కదా ఆకలిగా ఉన్నవాళ్ళు. మామూలుగా ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే మాకే చాలేదు పోండి అని చెప్తూ ఉంటారు సమాధానం. ఇతడు కడపక లేదనకుండా ప్రియముతో గౌరవించి, ప్రియంగా గౌరవించి హరి సమర్పణమంచు అన్నంబులో సగమిచ్చిన. పాయసం ఉంది కదా, ఆ పాయసంలో ఇది హరి సమర్పణమంచు. వచ్చినవాడు బ్రాహ్మణుడు కాబట్టి, బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుని యొక్క అవతారం కాబట్టి, అందుకని హరి సమర్పణమంచు అన్నంబులో సగమిచ్చిన. ఆ అన్నంలో సగభాగం ఇచ్చాడు. భుజించి ఏగెనాతడు. అతడు ఆ అర్ధభాగం తినేసి అతడు వెళ్ళిపోయాడు. అంతలోనొక శూద్రుడు అశనార్తి అయి వచ్చి. ఈ లోపల ఒక శూద్రుడు అశనార్తి అయి వచ్చి అన్నమాట. అంటే అన్నం కావాలని వచ్చాడన్నమాట. పడసూపలేక అడిగాడు. పడసూపలేదనబోక, లేదు అని ఇంక ఉండేది సగమే కదా, సగం బ్రాహ్మణుడు పెట్టాడు కాబట్టి ఇంకా ఉండేది సగం. ఆ సగం కూడా లేదు అనకుండా లేదనబోక తనకునున్న అన్నములోన నొక భాగం ఇచ్చిన. తనకున్నటువంటి అన్నంలో సగభాగంలో ఒక భాగం ఇచ్చాడన్నమాట. సంతుష్టుడై వాడు సనిన వెనుక. మరి ఆ విధంగా అది భోంచేసి అతడు ఆ శూద్రుడు వెళ్ళిన తర్వాత కుక్క గమియు తాను నొక్కడే తేరా. కుక్క గమి అంటే కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. తానొక్కడే తేర ఒకడు రాగా ఆ ఎన్న శేషమిచ్చి మరి మిగిలి ఉన్నటువంటి దాన్ని ఇచ్చాడన్నమాట. సన్నయమున వాణి మ్రొక్కి అంటే మంచి మాటలతో అతనికి నమస్కరించి పంపగా వరుసతో చండాలుడొక్కడరుగు దంచి చక్క నిలిచే. మరి వెంటనే ఒక చండాలుడు వచ్చాడు. అక్కడికి వచ్చి అరుగు దంచి వచ్చి చక్క నిలిచి, చక్క అంటే ఎదురుగా నిలిచాడన్నమాట. ఏమన్నాడు అతడు? హీనుడ చండాలుండను మానవ కుల నాత దప్పిమానదు. నేను హీనుణ్ణి అంటే హీన కులం వాణ్ణి,
ఇంకా చండాల కులం వాడిని అంటే చండాల కులం అంటే మరి చెప్పులు కుట్టుకునేటటువంటి వాళ్ళు, చర్మాన్ని అమ్ముకునేటటువంటి వాళ్ళని మనం చండాలు అని ప్రాచీన కాలం నుంచి అంటూ ఉన్నారు. మరి ఆ చండాలుడను మానవ కులనాథ, ఓ రాజా, దప్పి మానదు, దప్పిక తీరలేదు, మరి అవలంబోనేర అంటున్నాడు. అంటే అవలంబోనేర అంటే అడుగు ముందుకు వేయలేకుండా ఉన్నాను అన్నాడు. నీకు చిక్కిన పానీయము నాకు పోసి బ్రతికింపగదే. నీకు దొరికినటువంటి ఆ పానీయం ఉందే, ఆ పానీయంలో నాకు పోసి నన్ను, నా ప్రాణాల్ని కాపాడు అని అన్నాడు అన్నమాట. ఈనుడ చండాలుండను మానవ కులనాథ, దప్పిమానదు అవలంబోనేరను, నీకు చిక్కిన పానీయము నాకు పోసి బ్రతికింపగదే. అంటే నీ దగ్గర ఉన్నటువంటి నీటితో నా గొంతు తడిపి నన్ను బ్రతికించు అని అడిగాడు అన్నమాట. అనిన వాని దీనాలాపంబులకు కరుణించి రాజిట్లనియే. మరి అడగడం కూడా ఎట్లుంది, దీనంగా అడిగాడు అతడు. దీనాలాపాలని విన్నాడు, రాజు కరుణించాడన్నమాట. కరుణించి ఏమంటున్నాడు, ఈ విధంగా అంటున్నాడు. చాలా చక్కటి పద్యం ఇది, బాగా ఉంటుంది. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్న రావన్న, శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రన్నమాంచి, వారికి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సొమ్ము పుల్కసా. ఏమంటున్నాడు, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి, అన్నం లేదు నా దగ్గర, తినడానికి ఉన్నది మరి పెట్టేసిన, ఇప్పుడు నా దగ్గర అన్నం లేదు, కొన్ని మధురాంబువులున్నవి అన్నాడు. మధురాంబువులు అంటున్నాడు, మధురాంబువులు తీయటి నీరు ఉన్నది అన్నాడు. కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్న రావన్నా, త్రాగుదురా, దగ్గరికి రాని, తప్పిక తీర్చుకొని ప్రేమగా పిలిచాడనమాట. అది కూడా అన్నీ అయిపోయినాయా, ఏదో నీళ్లు ఉన్నాయి అన్నలా అతడు ఏమన్నాడు, కొన్ని మధురాంబువులున్నవి. తాను పెట్టేటటువంటి వస్తువు పైన వాళ్లకు ప్రేమ కలిగేటట్లుగా చెప్తున్నాడు. ఆ తీయటి మధుర జలం ఉంది, వచ్చి త్రాగు అని అన్నాడు అన్నమాట. శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదలు క్రన్ననమాంచి, శరీరధారులకు ఆపదలుగా వస్తే వాళ్ళ ఆపదలను మరి పోగొట్టి అన్నమాట. వాళ్ళకు వచ్చినటువంటి ఆపదలను పోగొట్టి వారికి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే. వారికి సుఖాన్ని కలుగు చేయడం కంటే మానవుడికి మరొక మేలు ఏదైనా ఉంటుందా అని కూడా అన్నాడు. నాకు దిక్కు పురుషోత్తముడొక్క సుమ్ము పుల్కసా. మరి నా ఆకలి దప్పిక ఇదంటే నా పురుషోత్తముడొక్క, నాకు ఆయనే దిక్కు అందరికి కూడాను. అందువల్ల ఆ నీటిని వచ్చి త్రాగు అన్నాడు అన్నమాట. ఎవరిని, ఆ చండాలుని అని పలికి, బలవంతంబగు నీరు వట్టున నిజ ప్రాణాంతమయ్యున్నచో అలయండేమియు వీని హృజ్వరము నాయాసంబు కేదంబు ఆ జలదానంబున నేడు మాను ననుచున్ సర్వేశ్వరాధీనుడై జలముల్ పోసెను రంతి దేవుడు దయం చండాల పాత్రంబునన్. అంటే ఇక్కడేమో ఇతడికేమి ఈ విధంగా చెప్పినా కూడా అధికమైనటువంటి తప్పికతో తన ప్రాణాలు కడముట్టుతూ ఉన్నా ఏమాత్రము లెక్క చేయకుండా ఉన్నాడు. ఆ నీళ్లు అతనికి పోస్తే ఇంకా ఇతని తప్పిక తీరదు, ప్రాణాలు పోతాయేమో అన్నంత పరిస్థితిలో కూడా ఉన్నాడు అన్నమాట. అయినా నా జలదానం చేత ఇతడి హృదయ బాధ ఆయాసం దుఃఖం తొలగితే
నాకంతే చాలు అనుకున్నాడు. నా దగ్గర ఉన్నటువంటి జలదానం చేస్తే అతనిలో ఉన్నటువంటి హృదయ బాధ, ఆయాసము, దుఃఖము ఈ తొలగిపోతే నాకు అంతే చాలు. అంతా ఆ ఈశ్వరేచ్ఛ, పరమేశ్వరుడు ఏ విధంగా జరపాలనో ఆ విధంగా జరుపుతాడు అని అనుకుంటూ రంతిదేవుడు ఆ చండాలుని యొక్క పాత్రలో తన దగ్గర ఉన్న నీటిని పోసాడన్నమాట. తన దగ్గర ఉన్నటువంటి ఆ నీటిని కూడా పోసాడు. మరి ఇది పోసిన తర్వాత చూద్దాం. తదనంతరంబ బ్రహ్మాది దేవతలు సంతోషించి, మరి బ్రహ్మ మొదలుగా గల దేవతలంతా కూడా సంతోషించి రంతిదేవునికి మేలు చేయందలంచి, మరి ఆ విధంగా వచ్చిన వాళ్ళంతా కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంకా ఒకరు ఇద్దరు దేవతలు వచ్చారనమాట. మొత్తం నలుగురు వచ్చారు కదా. వాళ్ళలో త్రిమూర్తులు కాకుండా ఇంకొక దేవుడు కూడా వచ్చాడు. కాకపోతే అతడు దేవునికి అధిపతి ఇంద్రుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. రంతిదేవుడికి మేలు చేయాలని తమ రూపులతో అన్నమాట బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవునికి మేలు చేయందలంచి నిజాకారంబులతో ముందట నిలవంబడి తమ తమ ఆకారాలన్నింటినీ కూడా ముందు వేసుడిని బ్రాహ్మణ వేషము, శూద్రుని వేషము, అది కుక్కలు గుంపుతో వచ్చినటువంటి వాని ఇవన్నీ కూడా అదేవిధంగా చండాల వేషం, ఈ వేషాలన్నీ పోయి వాళ్ళంతా కూడా నిజ రూపాలను ధరించారు. అంటే దేవతల రూపాలను ధరించి నిలవంబడి ఆ రాజు ధైర్య పరీక్షార్థంబు, మరి ఆ రాజును పరీక్షించడానికి తమ వేసిన వృషలాది రూపంబులకు, వృషలుడు అంటే శూద్రుడు అన్నమాట, శూద్రుడు మొదలుగా గల రూపాలను విష్ణుమాయ మెరింగించిన, ఇదంతా కూడా ఆ విష్ణుమాయను ఆ నరేంద్రుడు అందరికీ నమస్కరించి అన్నాడు. ఇదంతా కూడా ఈ రూపాలన్నీ కూడా మేము దాల్చి వచ్చినవే, ఇవన్నీ కూడా విష్ణుమాయ అని కూడా తెలియజేశారు అని విని రాజేంద్రుడు వినయంబుతో అందరికీ నమస్కరించాడన్నమాట. వారలనేమియు నడుగక, ఏదో వరాలు అడుగుతారు కదా, వారలనేమియు నడుగక నారాయణ భక్తి తన మనంబున వెలుగన్ ధీరుండాతడు మాయాసారగుండగుచు పరమ పదము పొందన్. ఏమంటున్నాడు? వారలనేమియు అడుగక, ఏమన్నా వరం కావాలంటే కోరుకో, ప్రత్యక్షమై దేవతలు ప్రత్యక్షమై నిన్ను పరీక్షించడానికి మేము ఆ విధంగా రూపాలు ధరించి వచ్చాము అని అంటే, ఇంకేదైనా వరం కోరుకోని కూడా అడిగాడు. ఏమియూ కోరక నారాయణ భక్తి తన మనంబున వెలుగన్, నా మనస్సులో నిరంతరము నారాయణుని పైన భక్తి ఉండేటట్టుగా వరం ఇవ్వాలి అని అన్నాడు. ధీరుండాతడు మాయా సారగుండగుచు పరమపదము పొందెన్, ఈ మాయా ప్రభావాన్ని ఎరిగి అతడు పరమపదాన్ని పొందాడన్నమాట. రంతిదేవుడు మోక్షాన్ని పొందాడు అని. మరి ఇంకా ఏమంటున్నాడు? ఆ రాజర్షిని కొలిచిన వారెల్ల తదీయ యోగ వైభవమున శ్రీనారాయణ చింతనులై చేరి యోగీసులగుచు సిద్ధపదంబున్. రాజర్షిని సేవించేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళంతా కూడా అతని యోగ మహిమ వల్ల హరిచింతన కలవారైపోయారు. నిత్యము శ్రీమన్నారాయణుని ధ్యానించే వాళ్ళు అయ్యారు. పరమయోగులుగా మారి సిద్ధపదాన్ని చేరుకున్నారన్నమాట. వాళ్ళు కూడా ఇతని యొక్క సాహచర్యంతో వాళ్ళకు కూడా మంచి సిద్ధి కలిగింది అని చెప్తున్నాడు. ఇట్లు రంతిదేవుండు విజ్ఞాన గర్భిణీకు భక్తి వలన పరమ పదంబున కుంజనియే అంత గర్భునకు అని. ఇదంతా కూడా పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి చెప్పేది. ఏమన్నాడు? ఇట్లు రంతిదేవుడు విజ్ఞాన గర్భిణీకు భక్తి వలన, అతని భక్తి ఎలాంటిది? అంతా విజ్ఞానంతో కూడుకున్నటువంటిది అన్నమాట. ఆ భక్తితో పరమ పదంబున కుంజనియే మోక్షానికి వెళ్ళాడు అని చెప్పేసి, మరి ఆ రంతిదేవుని యొక్క కీర్తిని, గొప్ప కథను, దానశీలతను ఆ పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి వినులు విందుగా చెప్పాడు. ఇలాంటి కథలు మనకు భాగవతంలో ఎన్నో ఉన్నాయి. భాగవతం మనం అంతా కూడా బాగా చదవాలి.
ఈ భాగవతం కథలన్నీ కూడా మనం నిత్యము ఏదో ఒక రూపంలో అవకాశం వచ్చినప్పుడల్లా కూడా రోజుకొక కథ చొప్పున చెప్పుకుంటూ ఉందాం. మరి అందరూ కూడా మరి ఈ కథలన్నీ కూడా వినాలి అంటే పోతన యొక్క భావశైలిని, ఆ రాజుల యొక్క కీర్తిని మనం తెలుసుకోవాలంటే మరి ఈ పోలవరపు మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూడడమే కాకుండా మీ మిత్రులకు కూడా చేరేటట్లుగా చేయండి. మరి ఈ విధంగా ఇలాంటి కథలన్నీ కూడా రోజు వింటూ ఉంటాం. హరి ఓం తత్సత్.